ఊర్ల పంటి ఊరకుక్కలు ఇప్పుడు యమకింకర్ల లెక్కనే తయారైనయుల్లా. ఒక్కో కాడనైతే పాలు మరవని పసిపిల్లల్ని కూడా పీక్క తింటున్నాయి. చిన్నపిల్లలనైతే కాట్లు పెట్టి జీవి తీస్తున్నాయి. పెద్దోళ్ళని చూసి కూడా ఏం భయపడతలేవు. ఉరుకొచ్చి మరీ ఎగబడుతున్నాయి. రాత్రి 10 దాటితే కుక్కలే ఆ ఏరియాని మొత్తం కంట్రోల్లోకి తీసుకుంటున్నాయి. బండి మీద పోయినా కార్లో పోయినా ఎంబడి పడుతూనే ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే గీ గల్లీలో పట్టిన కుక్కలను అవతల గల్లీలో ఇడిచిపెట్టి చేతులు దులుపుకుంటున్నారు. అట్లా కుక్కల కాట్లతోటి యాస్టకొచ్చిన ఒక ఎంపీటీస్ అన్న ఏం కథ చేసిండ్రో చూడురి. యోగి అన్నం చూడురి కుక్క మాస్క్ వేసుకొని ఎంత కుదరంగా మీటింగ్కి వచ్చిండో. మీటింగులు ఉన్న వాళ్ళంతా కారబుక్కుంటా కుక్క మాస్క్ తోటి ఉన్న అన్నం చూసి ముసిముసిగా నవ్వుతున్నారు కదా. ఈ మాస్క్ వేసుకున్న అన్న పేరు వన్నూరు సాబు. అనంతపురం జిల్లా ఊరవకొండ కాడ ఎంపీటీసీగా ఉన్నాడు. కుక్కలారా కరవకూరి అని చెప్తే కుక్కలు కోతులు మా మాటలు వింటలేవు. ఊరవకొండ చుట్టూన్న ఊర్ల మీద పడి ఉసురు పోసుకుంటున్నాయి. ఎట్లన్నా చేసి కుక్కలను కోతులను పట్టుకొని ఊరవతలు తీసుకపోయి ఇడిచిపెట్టాలనుకుంటా కుక్క మాస్క్ వేసుకొని వచ్చి నిరసన చేసిండు అన్న. ఇదివరకు ఇట్లా చాలా సార్లే కుక్కల బాధ ఉన్నదని ఆఫీసర్లకు మొరబెట్టుకున్నాడట. అయితే వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నట్టు కనబడకపోయే వరకు మళ్ళీ ఈసారి మండల పరిషత్ మీటింగ్ అయితే మా గోసేందో ఆఫీసర్లకు అర్థం కావాలని ఈ తీరులో నిరసన చేసిండట. ఈ యొక్క కోతులు కుక్కలకి బారిన పడి చాలా మంది బాధపడే పరిస్థితి ఉంది. కోతులు అయితే మహిళలు కానీ లేదంటే పిల్లలు కానీ బయట ఏదన్నా చిన్న ఆరబెట్టుకునే పరిస్థితి లేదు. కుక్కల్ని చూస్తే ఈరోజు ఉరవకొండ పట్టణంలో ప్రతి వీధిలో కూడా ఒక 40 నుంచి 50 కుక్కలు ఒక వీధికి ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణ సమితి వారికి కూడా విజ్ఞప్తి చేసేదంటే మనము కోతుల్ని కుక్కల్ని ప్రాణహాని కలిగించండి అని చెప్పడం లేదు. వీటిని పట్టించి ఊరికి దూరంగా సుదూర ప్రాంతంలో అవి ఏదో రకంగా ఉండేటట్ల మనం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తానికైతే భలే ఎగురం చేసినావన్న. పాపం కుక్క మాస్క్ వేసుకోగానే మా గొంతు వినిపించే మావోని అనుకున్నాం కానీ మామూలునే ఊరికి దూరం చేసేటోని అయితే అనుకోలేదని ఫీల్ అవుతుండొచ్చు ఇక కుక్కలు. అయినా ఆఫీసర్లు అయినా ఏం చేస్తారు, కుక్కలను కోతులను ఏం అనేటందుకు లేదా. వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుడు తప్ప వాళ్ళు కూడా వాటిని ఏం చేయలేరు. అందుకే ఈ గల్లీలో పట్టిన కుక్కలను ఆ గల్లీలు ఇడిచిపెట్టే ప్రత్యామ్నాయ చర్యలే తప్ప పరిష్కారాలు అంటే ఎడదు ఇస్తారు వాళ్ళైనా. సర్కారులో ఇక కుక్కల రెస్క్యూ సెంటర్లు అసలు పెద్ద ఎత్తున పెడితే అడిగి తీసుకపోయి వాటిని ఆడ పెడితే తోటి కుక్కలతో ఆడుకుంటూ ఉంటాయి. లేకుంటే జనాలు ఆటికింత బిస్కెట్లో చికెన్ ముక్కలు వేస్తే గల్లీకి కావాలిగా వస్తుంటాయి. అంతే తప్ప ఇటువంటి నిరసనలు ఎన్ని చేసినా పాయిది ఉండదు అని అంటున్నారు ఇటువంటివి చూస్తున్న వాళ్ళు.